ఆ రేటింగ్ లోకాకి 4 రా. నాకు బాగా నచ్చింది. కాకపోతే నాకు కొంచెం స్లో. 4.8. ఐ ఫెల్ట్ సమ్వాట్ స్లో, బట్ ఐ నాకు ఎంజాయ్. హీరోయిన్ కూడా ఎంత చాలా నచ్చింది. బాగా తీసుకొచ్చింది. చాలా బాగుంది. నెక్స్ట్ నువ్వు చెప్పు. జలసే. వెళ్ళు. కిలి. ఆ మన మన ఏ మన బ్యూటీ. ఆగరా రే. లోక స్వీటీ. మూవీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. నాకు సబ్ టైటిల్స్ ఎక్కడ వచ్చాయి నాకు బాగా నచ్చింది. మూవీలో సబ్ టైటిల్స్ అన్ని పక్క పక్కన వస్తాయి, మాట్లాడుతున్నప్పుడు పక్కన వస్తాయి, కింద రావు. సినిమాలో వాడేసిన సబ్ టైటిల్స్. కర్ణాటకలో వాళ్ళు ఎక్కువ సినిమా కన్నడలో ఉంటుంది మాక్సిమం. కన్నడలో సంభాషణలు ఉన్నప్పుడు మలయాళం సబ్ టైటిల్స్ అన్ని పక్కన వస్తాయి. నేను చూసిన దాంట్లో మలయాళం వస్తుంది పక్కన స్క్రీన్ మీద. నాకు చాలా కొత్తగా అనిపించింది. కింద వస్తేనే మళ్ళీ కింద చూడాలి కదా. సో కలరింగ్ అంతా బాగుంది. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ మూవీ ఏంటి చెప్పు. మన స్వీటీ. ఏ మూవీ? ఘాటి. ఘాటియా? చూడలేదురా. నువ్వు? నేను చూసా. నచ్చిందా నచ్చలేదా? ఓకే. నాట్ కథ బ్యాడ్. కథ ఏంటి? కమ్ బ్యాక్ ఫర్ అనుష్క. ఆవిడ గోపి స్కిల్స్ బాగుంది. బట్ సమ్వేర్ డిస్కనెక్టెడ్ అయిపోయారు జనాలు. ఇది కూడా ఒక మాఫియా గురించి, మా డ్రగ్స్ అండ్ స్మగ్లింగ్. పీపుల్ యూజ్డ్ ఫర్ డ్రగ్స్ స్మగ్లింగ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వాళ్ళు ఘాటీస్ అని అంటారని వాళ్ళ చరిత్ర గురించి ఏదో చెప్పడానికి ట్రై చేశారు. బాగుంది ఓవరాల్ గా, ఒక కొత్త కాన్సెప్ట్ మూవీ. బట్ సమ్వేర్ ఆ డిస్కనెక్షన్ ఉంది. ఐ గివ్ ఇట్ 3. ఉమ్, 3 కూడా కాదు, 2.75. తగ్గించావేంట్రా? ఓకే. నేను సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయిన రోజు ఇంకో రెండు వచ్చాయి. లిటిల్ హార్ట్స్, మద్రాసి. లిటిల్ ఆ రెండు హార్ట్స్ కూడా. ఎంత కొట్టిందంటే, ఒక మౌలి అనేవాడు అనుష్క మూవీని, శివకార్తికేయన్ మూవీని డామినేట్ చేసి నూకు అవతల పడేసి పోరా అని చెప్పి క్రేజీ వెళ్ళింది లిటిల్ హార్ట్స్. ఐ ఎంజాయ్ అవును. లిటిల్ హార్ట్స్ ఎలాట్ కంప్లీట్లీ. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా దాని గురించి నవ్వుతూనే మనం ఉన్నా. మళ్ళీ మాట్లాడదాం. దీని గురించి చెప్పు, ఘాటి. కాబట్టి నేను చూడలేదు, అందుకే నేను మాట్లాడట్లా. ఓకే. లిటిల్ హార్ట్స్కి డన్. వచ్చేసాను. లిటిల్ హార్ట్స్ కంప్లీట్ ఓకే. ఎంజాయ్ చేసా. 5/5 ఇస్తాను నేను. ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను లిటిల్ హార్ట్స్ కి 5/5, ఎందుకంటే ఫ్రమ్ ఆల్బమ్ రా. లిటిల్ హార్ట్స్ ఆల్బమ్ ఎంత రా అరే మన రాజాగాడికి ఆ సాంగ్ నుంచి నాకు బాగా నచ్చింది. ఓవరాల్ అంతా ఫైవ్ అంతా ఫైవ్ ఫైవ్ చాలా బాగుంటది, ఎక్కడ కూడా ఫైవ్ ఫ్లాలెస్. ఫైవ్ ఫైవ్ ఫైవ్. ఫైవ్ ఫైవ్ ఫైవ్. ఫైవ్. మదరాసి లాగ్ మామ. నాకు మదరాసి ఎట్లా అంటే ఒక్క లవ్ పాట రా, హీరో హీరోయిన్ కి మధ్యలో ఉన్న లవ్ ట్రాక్ సినిమా ఉన్న మొత్తాన్ని కాపాడింది. ద థింగ్ ఈస్ మెయిన్, ఈ సినిమా ఒక ఒక పక్కన యాక్షన్ మూవీ లాగా అనిపించలేదు, ఇంకో పక్కన ఒక ఎమోషనల్ మూవీ లాగా అనిపించలేదు. బట్ ఆ ఎమోషన్ హోల్డ్ చేసింది. బట్ ఈ సినిమా బోర్ కొడుతుంది సెకండ్ హాఫ్ లో, నీకు నిద్ర వస్తుంది. నాకు మదరాసి నచ్చింది, టు బి ఆనెస్ట్. నాకు అంటే ఒక ప్రాబ్లం ఉన్నాడు మెంటల్. కూడా. ఆ కొంచెం ప్రాబ్లం ఉన్నోడు కూడా లైఫ్ ఉంటది. అతనికి కూడా ఒక ఇష్టం అయిష్టాలు ఉంటాయి. లవ్ స్టోరీ, ఆయన అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది. చాలా బాగుంది. ఆ నాకు హీరోయిన్ ఆ వాళ్ళ లవ్ స్టోరీ పేరు. బాగా నచ్చింది. నేను చెప్పా కదా ఆ అండ్ లవ్ దెన్, అంటే కాబట్టి. ఆ ప్రాబ్లం రావడానికి రీజన్ ట్రామా. అండ్ ఆ ట్రామాకి రీజన్ ఏంటంటే ఇట్లానే ఇక ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ అవడము అవన్నీ కూడా, అది కూడా లింక్ చేశాడు. ఆ వీడు సంహవ్, నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. కాకపోతే పేరు ఎందుకని మద్రాసి అని పెట్టాడని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మదరాసి అంటే అది బేసిక్ తెలియదు నాకు కూడా. కాకపోతే దాంట్లో ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే మ్యాడ్ అని ఉంది ఆ మూవీలో. మదరాసి కదా, ఎంఏడి అనే వర్డ్. మ్యాడ్ రాసి అనా. ఎంఏడి అనే వర్డ్స్ మీద రెడ్ కలర్ ఉంటుంది. సో మెంటల్ నా కొడుకీడు అని చెప్పి. సో అలా ఏదో ఎవరు చదివా, బట్ ఐ డోంట్ నో. ఐ ఫెల్ట్ మద్రాసి మూవీలో ఫైట్స్ చాలా బాగుంటాయి. యాక్షన్ సీన్స్ క్రేజీ ఉంటాయి. లాస్ట్ లో కూడా హీరో విలన్ హ్యాండ్ ఫైట్ ఒకటి ఉంటుంది. ప్యాట్ 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 మన కొడతాడు. ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటారు. నాకు ఫైట్ సీన్స్ నాకు బోర్ బాగా కొట్టాయి. నచ్చింది. దీనికి నేను త్రీ త్రీ ఇస్తాను. నేను మూవీ. 2.75. నెక్స్ట్ మిరాయి కిష్కిందపురి. కిష్కిందపురి నాకు చాలా నచ్చింది. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ క్రేజీ అనిపించింది చాలా. ఆఫ్టర్ విరూపాక్ష ఐ ఫెల్ట్ ఒక హారర్ మూవీ చూశాను. కొంచెం భయం వేసింది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. గుడ్ ఫిలిం. నేను కిష్కిందపురికి ఒక 3.5 ఇస్తా. నేను కిష్కిందపూరికి ఎందుకని ఇస్తా అంటే, ఫస్ట్ బెల్లమన్న చాలా బాగా చేసాడు ఆఫ్టర్ సో లాంగ్. ఇది కూడా అంతే, కొంచెం స్టేబుల్ గా లేని అతడు, వికలాంగుడు. ఆ ఎప్పుడైతే బాగా సప్రెస్ కి గురవుతాడో, హీల్ బికమ్ ఐదర్ యాంటీ సోషల్ ఆర్ ఇంకా బాగా మెరుగుపడి ఒక, దాన్ని ఏమంటారు, ఇన్స్పిరేషనల్. యాంటీ సోషల్ ఆర్ ఇన్స్పిరేషనల్. హీ వెంట్ వెరీ యాంటీ సోషల్ దట్ ఈవెన్ హిస్ ఆత్మ ఆల్సో బికేమ్ అ డివిల్. నాకు సో నేను షాక్ సర్ప్రైజింగ్ ఏంటంటే శాండీ మాస్టర్ లైక్ లోకా మూవీ విలనే
ఈ మూవీలో చేశాడనే రోల్ నేను గుర్తుపట్టలేదు. నేను షాక్లో ఉన్న బాగుంది తర్వాత మూవీ చూసాక ఓరి అమ్మ వాడా యాక్ట్ చేసింది అనిపించింది. నిజంగా. నాకు ఎక్కడ భయం వేసింది తెలుసా, ట్రైన్ తలుపు కొట్టి ముసలావిడ ఇట్లా అదే విండో కొట్టినప్పుడు పీక్ ఇంత హైట్ పీక్ ఉన్న ట్రైన్ కి ఎలా వస్తే రీచ్ అవుతారు రా అని అనగానే పీక్ రా. వాడు ఒక అక్కడ బాగా అందుకుంది. అంటే ఓవరాల్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బాగుంది, చాలా బాగుంది నాకు సినిమా. నచ్చింది. నాకు 3.5. నేను అంతే 3.5. దెన్ మిరాయి రా. మిరాయి ఇస్ ఎ ఫిల్మ్ మిరాయి ఎట్లా అంటే స్టోరీ రా ఎట్లా చెప్పొచ్చు, యావరేజ్ రా. ఆ మూవీ బలాలు ఏమన్నా ఉన్నాయంటే విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మంచు మనోజ్, తేజ సజ్జ, నాలుగే. కథ అవే అంటూ ఏం సినిమా, లేదు అదే సినిమా నాకు. అంతా చెప్పి నువ్వు. సినిమా ఎక్కడ చెప్పారా, నేను హీరోయిన్ కూడా హీరో చాలా బాగా చేసింది ఇద్దరు కదా. హీరో పేర్లు చెప్పాను, ఒక మ్యూజిక్ చెప్పా, విజువల్స్ బాగున్నాయని చెప్పాను అంతే. కథ లేదు, కథ బొక్కలా ఉంది. అండ్ మెయిన్ నాకు సెకండ్ క్లైమాక్స్కి వెళ్ళిపోయేటప్పటికి నాకు ఓపిక అయిపోయింది. అరిసింది బేర్లీ, నేను థియేటర్లో అరిసింది 3 సీన్లకి. వన్, ఇంటర్వెల్ ముందు వాడు ఆ గద్దె మీద నుంచి ఎగిరే వచ్చి బయటకు వస్తాడు, క్రేజీ అనిపించింది. ఇక 2, 3 ఎక్కడ కూడా గుర్తులేదు, కానీ అక్కడక్కడ అరిసా. మెయిన్ ఆ మూవీకి కామెడీ ట్రాకే అవసరం లేదు, వాడు అనవసరంగా అమ్మాయికి మిరికించాం. నాకు ఎక్కడ అవును బాగుంది. నాకు నచ్చలేదు. ఇరికిచ్చినా కూడా నాకు నచ్చింది, నాకు సరే బాగుంది. ఎంత, నీ రేటింగ్ ఎంత? నాకు మిరాయి ఇట్ ఈస్ రేటింగ్ 4, 2. 3.8 to 4. నా 2.75 అష్టే. నాకు నెక్స్ట్ మిరాయి బాగా నచ్చింది. వారాపుస్కి. నెక్స్ట్ కారల్ లేపా ఏడిపించాడు. ఏ దే మూవీ? కాల్ హిమ్ ఓజీ. సో లాంగ్ వి ఫెల్ట్ ఇదిరా ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే అని నాకు చెప్పేసి. నేను చెప్పాలంటే ఓజీ సెకండ్ హాఫ్లో కొంచెం నిద్ర, కొంచెం చిరాకేసింది. కాకపోతే నేను మొత్తం ఆపే బుద్ధి అవ్వలేదు సినిమా. నేను చూసా సినిమా సస్టైన్ క్లైమాక్స్ దాకా కూడా. క్లైమాక్స్లో కూడా ఏదో తేడా కొడుతుంది అనిపించింది. కానీ అక్కడ జరుగుతున్న విషయం నాకు నచ్చింది. వాడి కథ నచ్చలేదు నాకు. వాడు చూపిద్దాం అనుకుని నీకేదో ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నాడు కదా, వాడి కష్టం నచ్చింది నాకు. వాడు బాగా తీశాడు. కష్టం ఎక్కడ ఉంది అక్కడ, అందులో చాలా చాలా బాగా చేశాడు. కష్టమేరా ఎరుపు, అంత కష్టపడ్డాడు కాబట్టి అసలు ఏ బొక్కలో కదన్నా తొక్కలో. ఎంజాయ్ చేశాడు రా, నీకు కష్టపడలేదు. అక్కడ ఏంటంటే ఈ సెలబ్రేటింగ్ పవన్ కళ్యాణ్, ఓకే సరే, ఒక ఇప్పుడు ఫ్యాన్, హీ ఎంత సెలబ్రేటింగ్ పవన్ కళ్యాణ్ సేమ్ లైక్ తమిళియన్ సెలబ్రేటింగ్ రజనీకాంత్. నాకైతే లిటరల్లీ అగ్రీ అగ్రీ అగ్రీ. చాలా బాగా ఒక హీరోయిక్ ఎలివేషన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా చేయగలరు. ఇప్పుడు డాకు మహారాజ్ ఫర్ మన బాలయ్య బాలయ్య ఎలా గారు, అయితే ఎస్ వచ్చిందో, ఎస్ ఎస్ ఎస్, ఓజీ ఈజ్ ఫర్ పవన్ కళ్యాణ్. ట్రూ. అగ్రీ ఇద్దరు రెండు మూవీస్ లో కూడా హీరో ఎలివేషన్స్ చూస్తుంటే ఇట్లాగా గూస్ బంప్స్ నాకు అన్ని. ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్ క్రేజీ. ఫస్ట్ హాఫ్ ప్రతి దగ్గర ఇంట్రొడక్షన్ కాబట్టి నాకు బాగా సెలబ్రేట్ పీకే ఇట్ ఇస్ ఓవరాల్ ఫీస్ట్ ఫర్ అస్. సో నాకు ఓజీ 4.5. ఫర్ మీ ఓజీ. ఎందుకంటే అందులో నాకు చాలా మూవీస్ రిఫరెన్సెస్ కూడా కనిపించాయి. ఏది మన పంజా, ఇంకా ఇవన్నీ కొంచెం వచ్చినాయిలే. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. 4.5 to 4.75. మ్యూజిక్ అదిరిపోయింది, సావు కొట్టాడు. 3 హియర్. ఏజ్ తమన్ కుమ్మాడు ఈ సంవత్సరం, నేను ఫిక్స్ అయ్యా. తమన్ ర్యాంప్ ఆడిచ్చాడు. ఇందులో మళ్ళీ ఏం లేదు. నాకేమి డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడంటే ఒకటే, పవన్ కళ్యాణ్ ని సెలబ్రేట్ చూడు, చేసుకుందాం. థియేటర్లో పవన్ కళ్యాణ్ చూడు అంతే. ట్రూరా, అష్టే. నెక్స్ట్ ఇది నేను ఫస్ట్ ఈ పేరు ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు కూడా అస్సలు దేకలేదు మావా. ఏంటి సోది మూవీ అనుకున్నా. తర్వాత చూసిన తర్వాత ఇలాంటి డైమండ్ నేను మిస్ చేసుకుందని అనిపించింది. హరిహర విమల ఏంటిది నరికేస్ నువ్వు వెక్కిరించకు ఏంటి హరిహర విలువల్ని. ఓకే, కాంతారా. కాంతారా చాప్టర్ 1. కాంతారా 2 థియేటర్కి వెళ్ళా. ఆఫ్టర్ 20 days హైదరాబాద్కి వచ్చి థియేటర్కి వెళ్ళా మా నాన్నతో. తలుపులు వేసాడు థియేటర్లో. నేను ఆ ప్రపంచానికి వెళ్ళిపోయా, ఆ అడవిలో ఉన్నా అలాగా. తలుపులు తీసినప్పుడు లాస్ట్లో మళ్ళీ బయటకు వచ్చా. అంతే, ఇంకా ఇంతకంటే బెటర్గా ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ప్రతి ఎమోషన్ నాకు క్రేజీ అనిపించింది. కాంతారా 2 నాకు చాలా చాలా నచ్చింది. అంతే. నల్ల పొన్నే. 5 నేను 5. అంతే. నెక్స్ట్ మనకి కాంతారా చాప్టర్ 1 రిలీజ్ ఈవెంట్ లో మనకి కోపం వచ్చింది. నువ్వు కూడా దాని గురించి మాట్లాడు. లాంగ్వేజ్ అసలు నేను బ్యాన్ చేస్తా కానీ వెళ్ళనే అనుకున్నా, కానీ అయినా సిగ్గులేదు, నేను వెళ్తానన్నావు. కానీ తర్వాత మళ్ళీ తెలుగులో కూడా మాట్లాడాడు అతను. నేర్చుకో. అదే విజయవాడ నెక్స్ట్ ఈవెంట్ లో చెప్పాడు ఆయన.
సో అటు బ్యాలెన్స్ చేసాడు, మనల్ని కూడా ఈగో సాటిస్ఫై చేశాడు, అటు మూవీలో కూడా నాకు కాంతారా నచ్చింది. ఐ ఫైవ్ ఎంజాయ్. ఫైవ్ ఫైవ్ ఎందుకంటే మన కాంతారాలో నాకు ఒకటే షాట్ మామ. ఈ సినిమా అంతా నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఆ రథం వెళ్ళే సీన్ ఉంటది. వాడు ఆ రథం ఒక్క సీన్, నాకు ఆ సీన్ అయిపోయినా కూడా ఆ సినిమాలో అది నా మైండ్ అదే ఉంది, తిరుగుతుంది ఇప్పటికి కూడా. టిల్ డేట్ నాకు ఆ సీన్ చాలా ఇష్టం. ఆ మూవీలో ఎలా తీసావరా అయ్యా నువ్వు అనిపించింది. 5. నెక్స్ట్ ఫైవ్ రుక్మిణి. ఎంత అందంగా ఉందిరా. మేడం సార్, మేడం అంతే. అందాల దేవత. నెక్స్ట్ ఆ శశివదనే అంట. చూడలా. నెక్స్ట్ మిత్రమండలి. ప్యాకప్. చూడలా. అవసరం మనకి. తీసే తీసే తీసే. సర్లే, మిత్రమండలి గురించి కాదు, తెలుసు నాకు కదా. కదొద్దు. రేటింగ్ చెప్పు, తీసేద్దాం. నాకు ఎక్కువ టైం ఇష్టం. మిత్రమండలి ఐ వాజ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ రేటింగ్. నెక్స్ట్ 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 తెలుసు కదా సినిమా గురించి. ఐ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. నేను 2 hours అలా కూర్చొని సినిమా ఏం జరుగుతుందని చూసా. బట్ ఐ ఈవెన్ హ్యావ్ దిస్ కంప్లైంట్ సేయింగ్ సినిమాలో ఏ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలో నాకు తెలీదు. అండ్ ఈ మూవీలో